ఈ పర్సనాలిటీ టెస్ట్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. ఇది ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో ఉండే లాస్ట్ స్టేజ్. ఈ ఇంటర్వ్యూలో మీ నాలెడ్జ్ లేదా మెమొరైజేషన్ ని టెస్ట్ చేయరు. ఇక్కడ మీ పర్సనాలిటీ, మీ టెంపర్మెంట్ మరియు మీరు పబ్లిక్ సర్వీస్ కి సూటబుల్ అవుతారా లేదా అన్నదాన్ని టెస్ట్ చేస్తారు. అక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ అయిన బోర్డు మెంబర్స్ ఉంటారు. ఇంటర్వ్యూ యావరేజ్ గా 25 నుంచి 30 నిమిషాలు ఉంటుంది. మీ ఇంటర్వ్యూ కంటే ముందు మీరు ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే డాఫ్ ని ఫిల్ చేసి ఉంటారు. మిమ్మల్ని అడిగే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆ డాఫ్ నుంచినే రైజ్ చేస్తారు. అందులో మీరు చాలా డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటారు. అంటే మీ క్వాలిఫికేషన్, మీ హాబీస్, మీ హోమ్ టౌన్, మీ పేరెంట్స్ డీటెయిల్స్ అన్ని అందులో యాడ్ చేసి ఉంటారు. కొన్ని క్వశ్చన్స్ అక్కడి నుంచే రైజ్ చేస్తారు. వాళ్ళు అడిగే ఈ క్వశ్చన్స్ నుంచి మీ క్లారిటీ ఆఫ్ థాట్, మీ హానెస్టీ, మీ బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, మీ ఇంటిగ్రిటీ, మీ లీడర్షిప్ క్వాలిటీస్ మరియు మీరు ఎంత ఎమోషనల్ గా మెచ్యూర్ అయి ఉన్నారు, మీకు సోషల్ అవేర్నెస్ ఎలా ఉంది, ఇవన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ అనేవి ఉండవు. ఇక్కడ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు మీరు మీ వ్యూని ఎంత ట్రూత్ఫుల్ గా, ఎంత కామ్ గా, ఎంత లాజికల్ గా మీ వ్యూస్ ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు అన్న దానిపైనే మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది.